మక్క గారెల కోసం 2 కప్పుల మక్కలైతే నేను తీసుకున్నాను. ఇవి గ్రైండర్లో వేసుకొని 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీయని వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర, 7-8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్కి మొత్తం పట్టే విధంగా కలుపుకొని చేతి వేళ్ళను తడి చేసుకొని పక్కల పొంట గారెలాగా వచ్చే విధంగా తీసుకొని వేళ్ళతోటి ప్రెస్ చేస్తూ కాగిన నూనెలో వేయాలి. ఇలా మనకి ఎన్ని అయితే ఆయిల్లో పడతాయో అన్ని గారెలు వేసుకొని మొదట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా అయితే గారెలు సాఫ్ట్గా కాలుతాయి, బయట నుండి క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్గా ఉంటాయి గారెలు. ఇలా మీకు ఎన్ని మూకుల్లో పడతాయో అన్ని వేసుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ మంచి గోల్డ్ కలర్లో వచ్చే విధంగా కాల్చుకోవాలి. చాలా సింపుల్ వే. కాలినట్టు తీసుకుంటూ ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా వేసుకొని గారెలన్నీ చేసుకోవాలి. చూసారు కదా, బయట నుండి క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రెష్గా అప్పుడే తెచ్చిన మక్కలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి.